మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. దేవుడు ఒక వ్యవస్థ ద్వారా యేసుక్రీస్తును, తన కుమారుడని యేసుక్రీస్తు వారి శిలో బలియాగం ద్వారా, ఆయన మరణించి తిరిగి లేచుడు ద్వారా సంపాదించిన సంఘము ద్వారా మాత్రమే ప్రతిదీ జరగాలి. ఈ సంఘ వ్యవస్థ కంటే సంఘంలో ఉండే ఏ వ్యక్తి గొప్పవాడు కాదు. ఈ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశాడు అనాదిలోనే. కాబట్టి ఎంతటి గొప్ప కార్యక్రమం అయినా దేని ద్వారా జరగాలి? సంఘము ద్వారా జరగాలి. కాబట్టి మనం చేసే కార్యక్రమాల్లో మీకు ఒక విషయం చెప్తున్నాను. సత్క్రియలు చేస్తూ ఉంటాం కదా. సత్క్రియలు చేసేటప్పుడు సంఘము ద్వారా చేసామనుకోండి, దేవుడు మహింపరచబడతాడు. సభలు, కార్యక్రమాలు, గృహ కూడికలు, ఇంకేమైనా సరే ఎలా చేయాలి? సంఘము ద్వారానే చేయాలి. అది ఏ కార్యక్రమం, సభలు, ఇంకా ఏమైనా సరే. ఇంకొక విషయం ఏంటంటే, రక్షణ అనుభవం లేకుండా, రక్షింపబడకుండా దేవుడు ఏ వ్యక్తులు ఏ కార్యక్రమం చేసినా అంగీకరించడు. మనం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి నీకు మంచి గాత్రం ఉన్నా, లేకపోతే గొప్పవాడైనా ఇంకోటి అదంటే ఏమి దేవుడికి ముఖ్యం కాదు. ఏం చేయాలి? ఖచ్చితంగా రక్షణ అనుభవం ఉండాలి. రైట్. ఈ 3 అధ్యాయాల్లో కూడా దేవుడు ఏం చేశాడు? మొదటి అధ్యాయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని అనుగ్రహించాడు. 2వ అధ్యాయంలో దేవుడుతో మనం సమాధానపరచబడ్డాం. యూదులు అన్యజనులు కూడా సమాధానపరచబడ్డారు. 3వ అధ్యాయంలో సంఘము మెయిన్ పాయింట్. దేవుడు సంఘము ద్వారానే ప్రతి కార్యక్రమం జరగాలనుకున్నాడు. తర్వాత ఆ సంఘములో మహిమపరచబడతాడు. దీంట్లో ఉన్న దీని తర్వాత 4 నుంచి 6 అధ్యాయాలకు వెళ్దాం. 3 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. గతంలో జరిగింది రివైండ్ చేయడానికి ఎంత టైం పట్టింది. కాబట్టి 4, 6 అధ్యాయాలు చూద్దాం. 4, 6 అధ్యాయాల్లో నడుచుకొనవలెను. ఆయన ఏం చేశాడు? 1 నుంచి 3 అధ్యాయాల్లో మనం ఏం చేయాలో తెలియజేశాడు. 4 నుంచి 6 అధ్యాయాల్లో మనం ఎలా నడుచుకోవాలో తెలియజేశాడు. చూద్దాం. 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక. మీకు ఇప్పుడు హోంవర్క్ అని, క్లాస్ వర్క్ ఇది, హోంవర్క్ అది. 4వ అధ్యాయంలో నడుచుకొనవలెను పదం ఎక్కడ చూడండి. 3వ వచనం, 4:3. 4:3 చూడండి. తగినట్లుగా సంపూర్ణ వినయంతోను నడుచుకొనవలెనని 17వ వచనంలో, అన్ని జనం నడుచుకున్నట్లు మీరు ఇక మీదట. తర్వాత 5వ అధ్యాయం 1వ వచనంలో, మీరు ప్రియులైన పిల్లలు దేవుని పోలి నడుచుకొని. సో ఈ నెక్స్ట్ సెక్షన్ అంతా నడుచుకొనవలెను. ఎలా నడుచుకోవాలి, ఎక్కడ ఎలా నడుచుకోవాలో చూద్దాం. అంటే ఇది మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా మొదటి 3 అధ్యాయాలు కూడా దేవుడు మానవాళికి, అంటే మనుషులకి ఏం చేశాడో యేసుక్రీస్తుని చెప్పాడు. క్రీస్తులోకి వచ్చిన మనం ఏం చేయాలో, ఎలా నడుచుకోవాలో 4 నుంచి 6 అధ్యాయాల్లో తెలియజేశాడు. మీకు ఎప్పుడైనా దేవుడు నాకేం చేశాడు అని తెలుసుకోవాలనుకోండి, ఎక్కడికి రావాలి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం. తర్వాత నేనేం చేయాలో తెలియాలి అనుకోండి, ఏం చేయాలి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయంలోకి రావాలి. ఓకేనండి? రైట్. సంఘంలో ఎలా నడుచుకోవాలి ఫస్ట్. 2వది, లోకంలో ఎలా నడవకూడదు. తర్వాత 5వ అధ్యాయం 1 నుంచి 14 వెలుగు సంబంధం వల్లే నడుచుకోవాలి. 5 నుంచి మళ్ళీ 4వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు సంఘంలో ఎలా నడుచుకోవాలో చెప్పాడు. తర్వాత 4వ అధ్యాయం 15 నుంచి 32 వచనాల్లో లోకంలో ఎలా నడుచుకోకూడదో, ఎలా నడవాలో చెప్పాడు. తర్వాత 5వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల్లో వెలుగు సంబంధం వల్ల ఎలా నడుచుకోవాలో చెప్పాడు. తర్వాత 5 నుంచి 15 వచనం ఉంటుంది, మనం సమయం పోనీకి సద్వినియోగం జ్ఞానుల వలె నడుచుకోవచ్చు. జ్ఞానుల వల్ల ఎలా నడుచుకోవాలో తెలియజేశాడు. తర్వాత 5వ అధ్యాయం 22 నుంచి 6వ అధ్యాయం 9 వరకు ప్రేమతో నడుచుకోవాలని తెలియజేశాడు.
6వ 10 నుంచి 24 వచ్చిన వాళ్ళు బలము కలిగి నడుచుకోవాలి. రైట్. నడవడిక, ప్రవర్తన, ప్రాక్టికల్ పార్ట్. ఇప్పుడు దాకా మనం థియరీ అంటే పుస్తకాల్లో ఉంది. దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు మన పాపాలను కడిగాడా? ఎక్కడా? ఎప్పుడు? మీరు చూసారు ఎప్పుడు కడగడం? దీన్ని ఏమంటారు? థియరీ పార్ట్. నిజంగా మళ్ళీ ఇదేమీ గలిబిలేం కాదు. అసలు యేసుప్రభు మన పాపాలను కడిగాడా? ఎప్పుడు కడుగుతాడు చెప్పండి? మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నప్పుడు. అసలు బాప్తీసంలో ఏం జరుగుతుంది? బాప్తీసం తీసుకున్న రోజు మన పాపాలు ఆయన రక్తంలో కడగబడతాయి. ఏ రోజు? బాప్తిస్మం తీసుకున్న రోజు. రైట్. ఇప్పుడు దాకా జరిగింది థియరీ. దేవుడు మనకేమనుగ్రహించాడు? ఇప్పుడు ప్రాక్టికల్స్లోకి వచ్చాం. ఇప్పుడు కెమిస్ట్రీ మాస్టర్ ఉన్నారు అక్కడ, ఆయనకు తెలుసు. కెమికల్స్ ఫార్ములాలు చెప్తారు, అవునా? ఫలానా కెమికల్స్కి ఈ ఫార్ములా, అది థియరీ. ప్రాక్టికల్స్ ఏంటి? ల్యాబ్లో చేయాలి, అవి ప్రాక్టికల్స్. థియరీ తెలియకుండా ఏం చేయలేం? ప్రాక్టికల్స్ చేయలేం. థియరీ అంటే అసలు దేవుడు ఏం చేయాలో, ఎలా బ్రతకాలి. ఇప్పుడు 4, 5, 6 అధ్యాయాలు ఎందుకు ఇలా చెప్తున్నాడంటే, నేను 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయాలు ఎలా బ్రతకాలో తెలియజేశాను. ఎందుకోసం బ్రతకాలో తెలియజేశాను అంటే, దేవుడు నన్ను క్షమించాడు, సంఘంలో చేర్చాడు, పాపక్షమాపణ కలిగించాడు. కాబట్టి నేను క్రీస్తునందున నేను ఇలా బ్రతకాలి. ఇలా బ్రతకడానికి, ఆయన చెప్పిన ఆజ్ఞను నెరవేర్చడానికి, నీ పరిస్థితిని మార్చి ఆయన చిత్తంను నెరవేర్చడానికి అనుకూలమైన జీవితాన్ని ఇచ్చాడు. అది 1, 2, 3 అధ్యాయాలు చెప్పాడు. పాపక్షమాపణ పొందకుండా దేవునికి మనకు సమాధానం ఉంటుందా? ఉండదు. కాబట్టి ముందేం చేశాడు? పాపక్షమాపణ ఇచ్చాడు. పాపక్షమాపణ పొందకుండా మనకి ప్రేమ, శాంతి, సమాధానం ఇటువంటి మనకు జీవితాల్లో ఉండవు. కాబట్టి పాపముతో ఉన్న ఏ మనిషి కూడా ఏం చేయలేడంటే మంచి జీవితాన్ని, సంతోషమైన, ఆనందకరమైన జీవితాన్ని అనుభవించలేడు. ఆ జీవితాన్ని అనుభవించడానికి దేవుడు చేయవలసినవన్నీ చేశాడు. ఇప్పుడు మనమే ఏం చేయాలి, అలా బ్రతకాలో చూడాలి. ఫస్ట్ సంఘంలో ఎలా నడుచుకోవాలి. సంఘంలో 4వ అధ్యాయము మొట్టమొదట ఆయన ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ, అత్యున్నతమైన వ్యవస్థ ఏంటి? సంఘం అని చెప్పారు మీకు. అది ఆయన కుమారుని రక్తం ద్వారా సంపాదించిన సంఘం, ఆ దేవుని సంఘం, అదే మనం అంతా. రైట్. ఇప్పుడు ఆ సంఘంలో ఉన్న మనం ఎలా నడుచుకోవాలో చూడండి. కాబట్టి రైట్. కాబట్టి 4వ అధ్యాయం 1 నుంచి, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. అందరూ ఈ విషయం శ్రద్ధ పెట్టాలి. మీరు బైబిల్ దగ్గర పెట్టుకోండి, అవసరం పీపీటీ చూడండి, నేను చెప్పేటప్పుడు నా వైపు చూడండి. ఐక్యత, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. క్రైస్తవుల మధ్య ఐక్యత అనేది సాధ్యమా? క్రైస్తవులు ఐక్యత కలిగి ఉంటారా? ఉండరా? చెప్పండి. సాధ్యమా? సాధ్యం కదా? సాధ్యమేనా? మరి ఎందుకు ఉండట్లేదు ఐక్యత కలిగి? చెప్పండి, ఎందుకు ఉండట్లేదు? చెప్పండి. మనకి విషయం తెలియక. వాస్తవానికి ఐక్యత ఎప్పుడు సాధ్యం అవుతుంది, ఏ విధంగా సాధ్యం అవుతుంది చూద్దాం. రైట్. ఇప్పుడు ఈ 4వ అధ్యాయం 1 నుంచి 16 వచనంలో చాలా ఇంపార్టెంట్ భాగం ఇది. ఈ ప్రతిదీ ఇంపార్టెంటే. ఇక్కడ సంఘంగా మనం కూడుకున్నాం కాబట్టి ఈ విషయాన్ని కూడా బాగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. సమాధానమైన బంధంతో ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడం ఎట్లు. ఇక్కడ ఒక విషయం ఉంది. ఐక్యత కలిగించేది ఎవరు?
అక్కడ ఏమని చెప్పాలి? చదవండి వచనం. కాబట్టి మీరు అందరూ ఒకసారి నాకు ఆన్సర్ చెప్పాలి. ఆ ఐక్యతను కలిగించేది ఎవరు? అక్కడ ఏమనుంది? ఆత్మ. అందుకే ఎవరు ఏం చేయాలో చూడండి. పరిశుద్ధాత్ముడు ఏం కలిగజేస్తాడు? ఆయన సందేశము ద్వారా, వాక్యము ద్వారా, వాక్యం విని మనం రక్షణ ముందు ఒక చోటకు వచ్చాం. మనల్ని అందరూ ఏం చేశాడు? ఒక చోట తీసుకొచ్చాడు, ఐక్యాన్ని కలిగజేయడు. క్రైస్తవుడు ఏం చేయాలి? సమాధానమను బంధము చేత పరిశుద్ధాత్ముడు కలిగిన ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ చూపించాలి. రెండింటికి అర్థమైన తేడా? ఆయన ఏం చేశాడు? పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? ఐక్యత కలిగజేశాడు. మనం ఏం చేయాలి? ఈ ఐక్యతని కాపాడుకోవాలి. కాపాడుకోవడానికి ఏముండాలంట? సమాధానం అని బంధం ఉండాలి. ఇప్పుడు ఒక విషయం జాగ్రత్త మళ్ళీ చెప్తున్నాను. ఐక్యతని పరిశుద్ధాత్ముడు కలిగజేశాడు, మనం ఐక్యతను కాపాడుకోవాలి. అంటే మనం ఏం చేయాలి? ఐక్యతని కలిగించడం. రైట్. మనం ఐక్యత కలిగించడం ఎవరి పని కాదు, మన పని కాదు. మన పని ఏంటి? కాపాడుకోవడం మన పని. కాపాడుకోవాల్సిన వాళ్ళే కాపాడుకోవాల్సి వస్తుంది మనం. మీకు అర్థమైందా? ఎవరు కాపాడాలి? మనమే కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ కాపాడుకోవాల్సిన వాళ్ళు ఏమైపోతారు? కొట్లాట్లు, దెబ్బలాట్లు. రైట్. రెండు విషయాలు తేడా మళ్ళీ చెప్తున్నప్పుడు జాగ్రత్తగా. ఐక్యతను కలిగించడం అంటే అర్థం ఏంటి అంటే, చూడండి, ఒక క్రికెట్ టీం ఉంది, మన క్రికెట్ టీం. దీనికి బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా అని, BCCI అని ఒక వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థ BCCI ఏం చేస్తా తెలుసా? 28 రాష్ట్రాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎన్నుకుని, ఎవరైతే తమ ఇంత హైట్ ఉండాలి, ఇంత బరువు ఉండాలి, ఇంత వేగంగా పరిగెత్తాలి, ఇన్ని పరుగులు చేయాలి, ఈ ఫిట్నెస్ వాళ్ళకన్నీ వాళ్ళ ప్రమాణాలకు తగ్గట్టుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నుకుని ఒక టీమ్గా చేశారు. ఎవరు? BCCI దేశంలో ఉన్న కొంతమందిని వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఏం చేశారు? ఒక టీమ్గా చేశారు. టీమ్గా చేసింది ఎవరు కదా? మ్యాచ్ ఆడాల్సింది ఎవరు? BCCI కాదు. ఎవరు? టీం ఆడాలి. టీం ఆడాలంటే గ్రౌండ్లో ఏముండాలి తెలుసా? సమాధానం అని బంధం ఉండాలి. ఆడు బాల్ వేసేటంటే ఆడికి నాకు పడతాయి, ఆడు బాల్ నేను పట్టుకోను, బాగుంటుంది, దగ్గర వదిలేసాడు అనుకోండి, అంతే కదా. వికెట్ కీపర్కని బౌలర్కి పట్టలేదు, దెబ్బలు వేసుకున్నారు. బాల్ ఏం చేయాలి? వెనకాల పట్టుకోవాలి. ఆడి క్యాస్ట్ వేరు, నా క్యాస్ట్ వేరు, చిచ్చి ఆడి చేతులతో బాల్ వేయండి, నేను పట్టుకోవడం ఏంటి అనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఎవరు ఓడిపోతారు? టీం ఓడిపోతే ఎవరికి చెడ్డ పేరు? ఎవరైతే వీళ్ళందరినీ ఏర్పాటు చేశారు, పిలిచారో బోర్డుకి అవమానం. అవునా? ఏంటి బాల్ పెట్టుకోవడం రాలేదు, దేవుకుంటాడు అనుకోండి. ఏంటి బాల్ పెట్టుకోకుండా దేవుకుంటాడు అనుకోండి, గ్రౌండ్లో పట్టుకుని ఏమంటారండి? ఎక్కడ దొరికారా ఈ ప్లేయర్ నీకు అంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్ముడు స్వార్థ సందేశము ద్వారా రకరకాల కులాలు, రకరకాల ప్రాంతాలు, రకరకాల జాతులు, రకరకాల మనస్తత్వాలు, రకరకాల వర్ణాలు గల మనల్ని ఒక సంఘంలోకి తీసుకొచ్చాడు. ఈ పని ఎవరిదే? ఈ పని మనం చేయలేం కూడా. సందేశం ఆయనది, ఆయన సందేశానికే మారారు మీరు. అవునా? ఈ మారిన వాళ్ళు కులాలు వేరు, మతాలు వేరు, లేకపోతే వర్ణాలు వేరు, హోదాలు వేరు. పని వాళ్ళు ఉంటారు, కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, సామాన్యులు ఉంటారు, స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, రకరకాల పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. అవునా? వీళ్ళందరినీ టీమ్గా చేసింది పరిశుద్ధాత్ముడు. మ్యాచ్ ఆడాల్సింది మనమే. తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెడితే ఇప్పుడు ఏం చేయండి అన్నాడు. ఇప్పుడు ఆయన ఎంత పెద్ద పని చేశాడంటే, ఉత్తరప్రదేశ్ నుంచి ఒకడిని, తమిళనాడు నుంచి ఒకడిని, ఆంధ్రప్రదేశ్ ఒకడిని ఈ టీమ్గా తీసుకొచ్చారు. ఈ టీమ్గా తీసుకొచ్చి గ్రౌండ్లో దింపగానే ఏళ్ళేళ్ళు కొట్టేసుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు సంఘాల్లో జరిగింది ఏంటి?
అసలు నీ పరిస్థితి అంటే పాపం ఊపిలో ఉండి ఎందుకు పనికిరావు అనే పరిస్థితిలో ఉంచి నేను ఏం చేశానంటే తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇలా చెప్పుకోవాలంటే ఇక్కడ వీళ్ళు చూడండి, టీంగా ఎలా ఉన్నారు. ఈ టీం ఎప్పుడు చూడాలి, గ్రౌండ్లో సమాధానంగా ఉంటేనే ఏమవుతారు, మ్యాచ్కి వెళ్తారు. రైట్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇప్పుడు 4వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో సమాధాన సూత్రాలు తెలియజేసి 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో ఐక్యతా నియమాలు తెలియజేశాడు. జాగ్రత్తగానండి. అంటే క్రైస్తవుల మధ్య ఐక్యత ఎప్పుడు సాధింపబడుతుంది అంటే పరిశుద్ధాత్ముడు తన సందేశము ద్వారా ఏం చేశాడంటే మనందరినీ తీసుకొచ్చాడు చోటకి. ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా కొన్ని నియమాల మీద ఆధారపడి దేవుళ్ళలోకి రావాలి. ఇలా చూడండి, ఎవరిని పడితే వాళ్ళని క్రికెట్లో తీసేసుకుంటారా? పొట్టుకున్నవాడిని, పొట్ట ఉన్నవాడిని, పరిగెట్టలేనివాడిని ఏం ఎందుకు అది ఉండడం తప్పేం కాదు, కానీ వాళ్ళ క్రికెట్కి పని చేయరు అంతే. అంతే కదా. ఆర్మీకి మీరు వెళ్తారు, ఇంత స్కేల్ ఉంటుంది, అంత హైట్లో గెంటారు బాకీకి. భారతదేశ పౌరుణ్ణి నన్ను అవమానించామంటారా? కుదరదు. అక్కడ నువ్వు దేనికి సరిపోవు. కొన్ని ప్రమాణాలు ఉంటాయి, ఆ ప్రమాణాల ఆధారంగా మాత్రమే టీంలోకి వస్తాం. ఇప్పుడు క్రైస్తవులందరికీ అవి తెలియట్లేదు. ఆ ప్రమాణాల ఆధారంగా మనం సంఘంలోకి వచ్చాం. వాటిని ఐక్యతా నియమాలు అన్నాడు. ఏంటో చూద్దాం. అవి నెంబర్ 1, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకే నిరీక్షణ, ఒకే ప్రభువు, ఒకే విశ్వాసం, ఒకే బాప్తిస్మం, ఒకే తండ్రి. జాగ్రత్తగా ఈ 7 విషయాల్లో ఎవరైతే ఒక్కటిగా ఉంటారో వాళ్ళే సంఘం. ఎన్ని విషయాలు? ఒకే శరీరం, అది ఆయన క్రీస్తు సంఘం, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా స్థాపించబడిన సంఘం. అదే దేవుడి సంఘం, అదే మనం. ఇప్పుడు సంఘం, ఇప్పుడు భూమి మీద ఉన్న అందరూ కూడా ఎవరో ఆయన సంఘంలోనే సభ్యులు మనం. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే, మనం రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. వాస్తవానికి అంటే కొంతమందికి ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, కానీ సత్యం ఏంటి అంటే అంటే ప్రేమతో మేము తెలియజేసేది ఏంటంటే, మనము సంఘం అనే విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉండాలి. సంఘం అనే విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉండాలి. నేను ఒకటి, మీరు ఒకటి, ఇంకొకరు ఎవరు పడితే వాళ్ళు, అలా అని కాదు. మనమందరం ఒకే సంఘం. అది కూడా ఎవరిది? మనదేమీ కాదు, లేదా ఇంకొకరిది ఎవరిది కాదు, ఇంకొకరిది కాదు, ఎవరిది? ఆయన కుమారుడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు. ఆ సంఘం అనే విషయంలో క్లారిటీ ఉండాలి, అందరికీ ఒకే అభిప్రాయం ఉండాలి. ఇప్పుడు క్రైస్తవుల మధ్య ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటంటే, సంఘాల గురించి రకరకాల వ్యక్తులకి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఇది మొదటి విషయం. రెండోది, పరిశుద్ధాత్మ. కొంతమంది పరిశుద్ధాత్మని నమ్మరు, కొంతమంది పరిశుద్ధాత్మని నమ్ముతారు, కొంతమంది పరిశుద్ధాత్ముడి గురించి రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు. నాకు నమ్మకం, మీకు నమ్మకం, ఆయనకు నమ్మకం, ఈయనకు నమ్మకం చెల్లవు. వాస్తవానికి బైబిల్లో దేవుడు పరిశుద్ధాత్ముడి గురించి ఏం తెలియజేశాడో అది ఇప్పటికీ ఎప్పటికీ సత్యం. అది అందరూ నమ్మాలి. అంటే పరిశుద్ధాత్ముడి గురించి ఒకే రకమైన జ్ఞానం కలిగి ఉండాలి. ఓకేనండి. అంటే ముందుకు వెళ్ళడానికి సమయం లేదు కాబట్టి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకు వెళ్ళిపోతున్నాను నేను. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ద్వారా దేవుడు ఏం పనులు చేయించాడు పాత నిబంధనలో చూసాం, మనకు తెలుసు. కొత్త నిబంధనలో చూసాం. అపోస్తుల ద్వారా, యేసుక్రీస్తు వారి ద్వారా అనేక సూచక్రియలు, అద్భుతాలు జరిగాయి. అయితే నేడు అవి ఎందుకు జరిగాయో, పరిశుద్ధాత్మ వలన ఎందుకైతే ఆయన ఇచ్చాడో, ఆ పర్పస్ నెరవేరిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ఎప్పటికీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పని చేస్తున్నాడు. తన సందేశం ద్వారా, వాక్యం ద్వారా మనం ఆయన ఎందుకు ముద్రింపబడి ఉన్నాం. అంతేగాని మనుషులు వేరే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన్ని వాక్య వెలుగులో పరిశీలించుకోవాలి, అవన్నీ జరుగుతాయో జరగవా.
కొంతమంది ఒక మాట అడుగుతారు. నేనంటే ఓవరాల్గా సారాంశం చెప్తున్నాను. కొంతమంది ఒక మాట అంటారు, అప్పుడు జరిగినప్పుడు ఇప్పుడు ఏం జరగవండి, అపోస్తులు చేశారు కదా, ఇప్పుడు ఎంత జరగవండి, వాళ్ళకి దేవుడు ఇచ్చినప్పుడు మనకు కూడా ఇస్తాడు కదా. రైట్. దేవుడు సహాయం చేయడం మేము అనట్లా. ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులను ఎన్నుకొని వాళ్ళ ద్వారా ఇటువంటి కార్యాలు చేస్తాడనేది క్రొత్త నిబంధనలో సత్యం పరిపూర్ణమైన తర్వాత దేవుడు అటువంటి ఏర్పాటు ఏమీ చేయలేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆకాశం నుండి మన్నా కురిసింది. అవునా కదా చెప్పండి. 2. తర్వాత పగలు మేఘస్తంభం, రాత్రి వాళ్ళు చెప్పులు బట్టలు, వాటర్ ప్రాబ్లం లేదు. అవునా కదా? వెంటనే కానానులో ఇలా అడుగు పెట్టారో లేదో మన్నా ఆగిపోయింది. ఇప్పుడు వాటరు ఎత్తుక్కోవాలి. అగ్నిస్తంభం ఆగిపోయింది, మేఘస్తంభం ఆగిపోయింది. మన్నా రాదు, రొట్టెలు చేసుకోవాలి, బట్టలు మాసిపోతే ఉతుక్కోవాలి. మీకు అర్థమైందా? సో ఇదంతా ఎందుకు చెప్పాను? మరి అరణ్యంలో మేఘస్తంభం ఏమైపోయింది? ఇప్పుడు ఏమైపోయింది? వీళ్ళని ఒక ప్రదేశం వరకు ఆయన ఎక్కడ వరకు తీసుకువెళ్ళాలనుకున్నాడు అక్కడ దాకా తీసుకెళ్ళి ఏం చేశాడు? ఆపేశాడు. అప్పుడు బండలు కొడితే రాళ్ళు వస్తాయి. ఇప్పుడు ఆకాశం వైపు చూసి వర్షం రావట్లేదు వీళ్ళు చేసిన పాపాలకి. మీకు అర్థమైందా? సో ఇదంతా ఎందుకు చెప్పానంటే, సత్యాన్ని అపోస్తుల ద్వారా ప్రకటించబడిన సత్యము నిజము వాస్తవం, ఇది నమ్మొచ్చు. ఇదే బోధ, అపోస్తుల బోధ. ఎందుకన్నాడంటే అప్పుడు శాస్త్రుల పరిచయాల బోధ ఉంది, ధర్మశాస్త్ర సంబంధమైన బోధ ఉంది. ఇది కాదు సంపూర్ణ సత్యం. ఇదిగో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 మంది అపోస్తుల ద్వారా ప్రకటింపజేసిందే, తర్వాత పౌలు గారి ద్వారా ప్రకటింపజేసిందే సంపూర్ణ సత్యం అని తెలియజేయడానికి వాళ్ళకి అవకాశాలు ఇచ్చు. దాని తర్వాత మనకేం అవసరం లేదు, ఇంక సత్యం సంపూర్ణం చేయబడింది, రాయబడింది, అందరికి అందుబాటులోకి వచ్చింది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఒక సెట్టైన ఒక కాలానికి దాన్ని ఏం చేశాడంటే క్లోజ్ చేశాడు. ఎన్నుకోబడిన అపోస్తులు మరణించిన తదనంతర కాలంలో అటువంటి సంఘ చరిత్రలో, అంటే మేము జస్ట్ బైబిల్ మాత్రమే కాదు, సంఘ చరిత్ర ఉంటుంది. మొదటి శతాబ్దం తర్వాత కానించి అనేక సంఘ పెద్దలు అనే వాళ్ళు ఉండేవారు. వాళ్ళు రాసిన చాలా పుస్తకాలు, వాటిల్లో కానీ ఎక్కడా కూడా ఇటు తదనంతరం కాలంలో ఎవరో చేసినట్టుగా, ఇటువంటి పౌలు గారు చేసినట్టుగా లేకపోతే పేతురు గారు చేసినట్టుగా ఉన్నట్టు ఏమి ఉండవు. రైట్. ఇక్కడ 7 విషయాలు ఉన్నాయి. ఆ 7 విషయాలు, ఒకటి శరీరం ఒకటే, అది సంఘం, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి సంఘం. 2 ఆత్మ ఒకటే, ఆయన ఎవరు? పరిశుద్ధాత్ముడు. 2 ఓకే. ఇక్కడికి వచ్చిన మీకు నేను ఎందుకు వచ్చాను ఈరోజు? దేవుని వాక్యాన్ని వినడానికి, పరలోకం వెళ్ళడానికి ఇది అవకాశం, నేర్చుకోవడానికి అవకాశం. కాబట్టి ఇక్కడికి వచ్చి మనం అందరం ఒకే అభిప్రాయంతో లేవనుకోండి. సంఘంలోకి వచ్చే మనం దేవుళ్ళకి వచ్చాం. ఎందుకు వచ్చామంటే మా అమ్మాయి పెళ్ళి అవుతుందని ఎవరో చెప్పారండి, అందుకే యేసు ప్రభువులోకి వచ్చారు. ఉన్నారా? కొంతమంది ఉన్నారు. అప్పులు తీరుతాయని ఎవరో చెప్పారండి, కాబట్టి అప్పులు తీరుతాయని వచ్చారు. ఒక ఆయన పెళ్లి గురించి, ఒక ఆయన అప్పుల గురించి, ఒక ఆయన తిప్పల గురించి, ఒక ఆయన నొప్పుల గురించి, ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంది. నేనే ఉదాహరణకి నాకు పరలోకం గురించి వచ్చాను, నేను ఈయన నొప్పుల గురించి వచ్చాడు, ఆయన దెబ్బలాడుకోవడమే. నువ్వు భౌతిక సంబంధి నొప్పుల కోసం వస్తావా, నొప్పుల కోసం నమ్ముకుంటావా? ఆయన నేను దెబ్బలాడే రోజుని. ఎందుకు? ఆయనకి నాకేం లేదు, ఒకే నిరీక్షణ లేదు. మనకు ఒకటే నిరీక్షణ. ఎందుకు నిరీక్షణ? దేనికోసం? నిత్య జీవితం గురించిన నిరీక్షణ. అంటే సంఘం అనేది ఎప్పుడు ఐక్యంగా ఉంటుంది అంటే, ఐక్యం అంటే సంఘంలోకి రావడానికి రూల్స్, రకరకాల ఉద్దేశాలతో కాదు, అందరూ నిత్య జీవితం గురించి నిరీక్షణ కోసమే రావాలి. బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేను ఒక చోటకి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నేను చూడండి, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు మీకు చెప్తాను. నన్ను పిలిచారు, నేను రాను అని అన్నాను, కానీ మంది ఎందుకు మనసు మార్చుకుని వెళ్ళాను. వెళ్తే
ఆ రోజు ఒక పిల్లలు పుట్టిన దంపతులు వచ్చారు వాక్యం వినడానికి. అంటే వాళ్ళు హైందవ్యంలో ఉండి యేసు ప్రభువులోకి రండి పిల్లలు పుడతారని చెప్పారు. చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా పిల్లలు పుట్టలేదు. చాలా ప్రార్థన చేసి చాలా చేశారు. చాలా రకరకాల క్రైస్తవ్యంలో రకరకాల పరిస్థితులు ఉంటాయి మనకు తెలుసు కదా. ఇంకా యేసు ప్రభువుని వదిలేసి మళ్ళీ హైందవులోకి వెళ్ళిపోతాం, యేసు ప్రభువుని నమ్ముకుంటే పిల్లలు పుడతారని చెప్పారు కానీ మాకు పుట్టలేదని చెప్పి ఉన్నారు. అదే ఇంకా లాస్ట్ ప్రసంగం, తర్వాత రోజు నుంచి మానేద్దాం అనుకున్నారు. ఎవరో వస్తున్నారు తీసుకొస్తున్నారు రండి అని చెప్పి బలవంతంగా వచ్చారు. నేను వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత ఆగిపోయారు. ఆగిపోయిన 2.5 సంవత్సరాలకు వాళ్ళకి వాక్యం చెప్పాను. తర్వాత అయిపోయిన తర్వాత నాకు చెప్పారు, మీరు ఫస్ట్ రోజు వచ్చినప్పుడు మేము వెళ్ళిపోదాం అనుకున్నాం, ఇప్పుడు పిల్లలు లేకపోయినా పర్వాలేదు పరలోకం కోసం బతుకుతాం అన్నారు. మీకు అర్థమైందా? ఇప్పుడు విషయం ఏంటంటే దేవుడు ఆయన చిత్తమైతే ఆయన ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా పిల్లల్ని ఇస్తాడు. మేము ఇప్పటికీ ప్రార్థన చేస్తాం వాళ్ళకి వెళ్ళినప్పుడల్లా, దేవుని చిత్తం. నేను వాళ్ళు ఓదార్చడానికి ప్రార్థన చేద్దాం బ్రదర్ మీరేం బాధపడకండి అంటే ఆయన మమ్మల్ని ఓదారుస్తాడు. మీరేం ఏం లేదు, ఇబ్బంది ఏం లేదన్నా, మాకు దేవుడు చాలామంది పిల్లలు మా సహోదరుల పిల్లలు, మేము ఎలాగైనా దేవుళ్ళు బ్రతికి చచ్చిపోతే చాలు. అది నిరీక్షణ. అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మీకు. ఒకవేళ సంఘంలోకి రావడానికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారనుకోండి ఫెయిల్ అయిపోతాం. ఐక్యత కలిగి ఉండలేం. రకరకాల భావాలు రకరకాల ఉద్దేశాలు ఉండవు. ఒకే నిరీక్షణ. ఏంటది? నిత్య జీవితం గురించిన నిరీక్షణ. 3, ఒకే ప్రభువు యేసుక్రీస్తు వారు. మన మీద అత్యున్నతమైన అధికారి ఎవరు? ఈయన పైన ఇంకో ఆయన, ఆయన పైన ఇంకో ఆయన కాదు. ఒకే ఒక్క అధికారి ఎవరు? యేసుక్రీస్తు వారు మాత్రమే మన ప్రభువు. నిజంగా ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనం ఇవన్నీ మనకు అర్థమైతే, నేను ఒకే ప్రభు దగ్గరకు వచ్చానంటే ఆయన చెప్పింది తప్ప నాకు అంతకంటే గొప్ప విషయం అంటే ఏమీ లేదు అని అనుకునే పరిస్థితికి వచ్చు. మరి మనకు ఒకే ప్రభు ఉన్నాడా? చాలా మంది ప్రభువులు ఉంటారు. చూద్దామా? కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెహోవా ఇచ్చకము గలాడు పెదవులన్నిటిని బెంకములాడు నాలుకలన్నిటిని కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించేము. మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని వారు అనుకుందురు. ఏమనుకుంటారంట? మాకు ప్రభు. మనవులు కూడా మాట్లాడతారు, ఏమని? నేను ఎవడ మాట విన్ను. అయితే నువ్వు ఇక్కడ ఉండకు. ఎక్కడుండు? లోకల్లో ఉండు. నువ్వు ఎవరి మాట వినకపోయినా ఒకళ్ళ మాట వినాలి. ఎవరి మాట వినాలి? మా సహోదరుల మధ్య ఏదైనా సమస్యలు వచ్చినాయి అనుకోండి, నేనేం చెప్తుంది తెలుసా? చర్చి బిల్డింగ్ దగ్గర రండి, ఇక్కడే కూర్చుని మాట్లాడుకుందాం. అది ఇంటికి వెళ్ళామనుకోండి కేకలో బొబ్బులో, అంతే కదా. ఇక్కడ గుర్తులకి ఎవడో మాట్లాడు. ఎందుకు మాట్లాడు? ఇది చర్చ్ బిల్డింగు, ఇక్కడ ఏముంటుందో దేవుని సన్నిధి. మనం ఏం చేయకూడదు. ఇక్కడైతే మన మాట అంటారు, అక్కడ వెళ్ళనుకోండి మీరు తప్పుకొని చంపేస్తానండి అంటాడు. ఇప్పుడు రాగానే చెప్తాను ఏమేం చేయకూడదు, కేకలేయకూడదు, ఈ కండిషన్స్. ఓకే, 2 పార్టీలకి ఓకేనా? మేము ఫైనల్కి వాక్య ప్రకారం ఏం చెప్తే అది మీకు ఇష్టమేనా? రైట్. లేదనుకోండి అంతే. ఎందుకు? మనకు ఒకే ప్రభు ఉన్నాడు. ఆయన మాట ఏం చేయాలి? కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇలా ఏమంటున్నా తెలుసా? మాకు ప్రభు మా నాలుకల చేత మేము సాధించేదము. చాలా మంది ఉంటారు, అవునా? బలవంతులు మగవాళ్ళు అనుకుంటా ఉంటారు. ఇంత బలవంతులను కూడా మూటలు ఎత్తి పక్కన పడేసి మగవాళ్ళని కూడా కంట్రోల్ చేస్తారు. కేకేసారని భర్త ఆగిపోతుంది అక్కడ, అంత కంట్రోల్ చేస్తారు. అంతేనా? చూడండి, మనకు తెలుసు పురుషుడే శిరస్సు అని. అది ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాం? చర్చి దగ్గర వదిలేసి వెళ్ళిపోతాం. ఇది మంచిది కాదు. రైట్.
అంటే ఒకే ప్రభు ఉన్నాడు, ఆయన ఆదేశాలు అనుసరించాలి. ఇప్పుడు మీకు కొంతమంది క్రైస్తవులకి డౌట్లు వస్తాయి. మన వాళ్ళు నిజంగానండి ఒకసారి నవ్వాలో కోపడాలో తెలియదు. అన్నయ్య సినిమాలు చూడవచ్చా లేదా? ఏంటంటే సందేహాలు ఏంటి? సినిమాలు చూడొచ్చా లేదా? వాక్య ప్రకారం తెలియజేయండి. ఇదే మొక్క యేసుప్రభుని అడుగు, ఇదే మొక్క యేసుప్రభుని అడుగు. ఆయన ఏమంటాడు? చూడు చూడు, మంచి మంచి చూడు, కొన్ని చూడకని చెప్తాడా? నువ్వు పర్వాలేదు, ఆకువీడు క్రీస్తు సంఘంలో ఉన్నావు కాబట్టి, మంచి జ్ఞానం కలిగిన వాడు కాబట్టి నేను ఏమి చేయలేవు, చూస్తే చూడని చెప్తాడా? చెప్పండి. మమ్మల్ని అడుగుతారు. మమ్మల్ని అడిగే ముందు యేసు ప్రభు అక్కడ ఉన్నాడు, ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడు? రేపు ముందు ఇన్ని తలుపులు వేసేయండి, ఒకసారి 2 కొరడాలు పట్టుకురండి, ఇడికి అర్థమైపోద్ది. ఇడికి మాటలు చెప్తే ఎన్ని ప్రసంగాలు చెప్పినా అర్థం కాలేదు. ఇడికి సినిమాలు చూడొద్దని చెప్తే అర్థం కాదు. కొంతమందికి చిరంజీవి సినిమాలు చూడకూడదు, బాలకృష్ణ సినిమాలు చూడకూడదు, వెంకటేశ్వర సినిమాలు చూడకూడదు అని చెప్పాలా? మన వాళ్ళు సినిమాలు చూడొద్దు అన్నారు కానీ సీరియల్ చూడొద్దు అన్నారేంటి అమ్మలక్కలు? నిజంగా నాకు తెలియక అడుగుతాను. జీవితాంతం ఇవే సరిపోతాయి. మళ్ళీ సీరియల్ అందనుకోండి, మా టీవీలోనా ఈ టీవీలోనా ఏ టీవీలోని? సో ఇవన్నీ మనకి ఎందుకు మాట చెప్పండి? ప్రభు ఆయన ఏం ఆజ్ఞాపించాడు మన జీవిత విషయంలో తెలియదు మనకి. అటువంటి సందేహాలు ఏంటి? ఇంకా విగ్రహార్పితాలు తినవచ్చా తినకూడదా? తినకూడదు. దాంట్లో మళ్ళీ సందేహం. ప్రభువా ఏంటి అన్న, మా ఫ్రెండ్ పిలిచాడు వెళ్ళమంటారా? అదే వాడు వంకాయ కూర ఉండేటంటే సత్యనారాయణుడు వంకాయ కూర విగ్రహార్పితంగా చేసి పెడతానంటే వద్దు రాదు, మేము తినమంటాడు. అది మేకను పోయి. అప్పుడు నీ జిహ్వా చాపల్యం కోసం అసలు ఏం చేస్తావు? అసలు అది తినకూడదు. డౌట్లే. దాంట్లో మళ్ళీ సందేహాలు ఏంటి కదా? మళ్ళీ మనకేంటి తెలివితేటలు పెరిగిపోయి, ఎందుకు నీకు తినాలని ఉంది, కడుపు కోసం, తినడం కోసం ఎక్కడన్నా ఏ అవకాశం ఉండి మొత్తం నొల్లేద్దామని, ఊడ్చేద్దామని. నిజంగా అసలు ఆలోచించండి. ఇంక సందేహం వద్దు అన్నప్పుడు ఇంక వద్దు. రైట్. ఇది ప్రభు ఆదేశాలు, అందుకు ఆయన అధికారంలో ఉండాలి. నెక్స్ట్ ఒకే విశ్వాసం, ఒకే బోధకు విధేయత చూపించు. ఒకే విశ్వాసం అంటే అందరూ ఒకే విధమైన అభిప్రాయాలు కలిగి ఉండాలి వాక్యం పట్ల, దేవుడి పట్ల, సంఘం పట్ల. నెక్స్ట్ ముందుకెళ్ళిపో. ఒకే బాప్తిస్మం, అది నీటిలో ఇవ్వబడిన ముంచబడిన బాప్తిస్మం. తర్వాత ఒకే తండ్రి, ఎవరైనా దేవుడు, మన తండ్రి అయిన దేవుడు. ఈ 7 విషయాల్లో ఒకే అభిప్రాయం ఎవరు కలిగి ఉంటారో పరిశుద్ధాత్ముడు పిలిచాడు. నా టీంలోకి రావచ్చు, సంఘంలోకి రావచ్చు, వచ్చేస్తాం, గుంపులుగా వచ్చేసారు. అయితే ఒకే శరీరం, ఒప్పుకుంటావా? ఒప్పుకున్నాను. ఒకే ఆత్మ, పరిశుద్ధాత్మ, ఒప్పుకుంటావా? ఈ 7 విషయాలకి ఓకే. ఇవన్నీ కొలిచి ఎవరైతే 7 విషయాల్లో ఏకాభిప్రాయం కలిగి ఉంటారో వాళ్ళు సంఘంలో ఉంటారో ఆ సంఘము ఐక్యంగా ఉంటుంది. గొడవలు రావు. మనకి ఎందుకు గొడవలు? యేసుప్రభు గురించి గొడవలు సంఘంలోనే. యేసుప్రభు గురించి గొడవలు. ఒకడు మనిషి అంటాడు, ఒకడు దేవుడు అంటాడు. ఏది కరెక్ట్? మనిషి అన్నవాడికి దేవుడు అన్నవాడికి పడదు, కొడు చచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు యేసుప్రభు ఎవరు చెప్పండి? మళ్ళీ మీకు డౌట్ ఏంటి ఏమన్నా? ఎవరు? ప్రభు. రైట్. అయినప్పుడు మనకు ప్రభు, ఆయనైతే ఆయన దేవత్వం కలిగిన వాడు. ఆయన ఒకప్పుడు దేవుని యొద్ద దేవునిగా ఉన్నవాడు. ఆయన దేవుడు మనిషి అయ్యాడు. చాలా మంది అంటారు యేసుప్రభు గురించి, మనిషి ఎక్కడ దేవుడు అవుతాడు ఏంటండి? మనిషి ఎక్కడ దేవుడు అవుతాడండి? మనిషి దేవుడు అవడు, రైట్, కానీ దేవుడు మనిషి అయ్యాడు. అసలు యేసుప్రభు మధ్యవర్తి అంటే వీళ్ళకి తెలుసాలి కదా? అసలు మధ్యవర్తి అంటే ఏం చూడడం. గొడవలో మధ్యవర్తి అంటే ఏం చేస్తాడు? వీళ్ళ గురించి తెలిసి ఉండాలి, వీళ్ళ గురించి తెలుసు. యేసు ప్రభు దేవుని స్వభావం, దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో దేవుడే అని తెలుసు. మనిషిగా వచ్చాడు కదా, మనిషి ఎక్కడ ఫెయిల్ అయిపోతాడో తెలుసు. కాబట్టి ఇద్దరినే కలపగలిగినాడు ఎవరో? దైవ మానవుడు, మనిషి అయిన దేవుడు ఆయన. కాబట్టి
యేసుక్రీస్తు వారు గురించి సందేహాలు మనకేం అవసరం లేదు. ఒకే విశ్వాసం కలిగి ఉండాలి. రైట్, నెక్స్ట్. ఒకే తండ్రి, మనందరికీ తండ్రి అయినా దేవుడు ఒక్కడే. ఈ 7 విషయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో ఐక్యం అవుతారు, ఒక చోటకు వచ్చారు, వాళ్ళ సంఘం. ఇప్పుడు ఈ సంఘం ఏం చేయాలి చూడండి. మనకి కావాలంటే దీంట్లో 3 విషయాల గురించి టచ్ చేయడం. ఆత్మీయ ఒక్కడే, ప్రభు ఒక్కడే, తండ్రి అయినా దేవుడు ఒక్కడే. దేవత్వం గురించి, దేవత్వం ఉన్న తండ్రి గురించి, పరిశుద్ధాత్మ గురించి, యేసుక్రీస్తు వారి గురించి తెలియజేశాడు. కాబట్టి ఈ విషయం గురించి మనకు ఆల్రెడీ అవగాహన ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. తండ్రి ఉన్నాడు, ప్రభుని యేసుక్రీస్తు వారు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. ఇలా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. మీకు బైబిల్లో 3కి సంబంధించి రక్షణలో, సృష్టి కార్యక్రమంలో, ఇలా మానవాళి పాపక్షమాపణలో ప్రతి విషయంలో తండ్రి గురించి రాయబడుతుంది. అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు వారి గురించి రాయబడుతుంది. అట్ ద సేమ్ టైం పరిశుద్ధాత్మ గురించి రాయబడుతుంది. రైట్, ఒక మాట చూద్దామా? ముందుకెళ్ళిపోయే ముందు ఒక మాట చూద్దాం. 1 పేతురు 1వ అధ్యాయం. 1 పేతురు 1వ అధ్యాయం 1వ వచనం త్వరగా. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తును అనుసరించి ఆత్మ వల్ల పరిశుద్ధపరచబడిన వారి యేసుక్రీస్తు రక్తం వలన. 1 పేతురు 1:1. ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం, తర్వాత ఆత్మ వలన పరిశుద్ధాత్ముడు, తర్వాత యేసుక్రీస్తు రక్తం వలన. మీకు అర్థమైందా? మనిషి పాపక్షమాపణలో మానవాళి ఎడల మనుషులకు పాపక్షమాపణ ఎలా కలగాలో దేవుడు తన జ్ఞానంతో నిర్ణయించాడు. తండ్రి అయిన దేవుడు దాన్ని కుమారుడైన యేసుక్రీస్తు అమలు చేశాడు. దాన్ని పరిశుద్ధాత్ముడు మానవాళికి సందేశాన్ని తెలియజేశాడు. మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుట, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం, దేవుని వాక్యం విన్నారు, తర్వాత యేసుక్రీస్తు వారి శిలువ మరణ పునరుద్ధానం గురించి వాక్యం విన్నారు, తర్వాత ఇప్పుడు ఏం పొందుతారంటే బాప్తిసం పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మని వరం పొందుతారు. అంటే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతారు, దేవుని కుమారులు అవుతారని అర్థం. ఇప్పుడు రక్షణ పొందిన ఆ వ్యక్తికి ఏం తెలియాలి? తండ్రి గురించి తెలియాలి, యేసుక్రీస్తు వారి గురించి తెలియాలి, పరిశుద్ధాత్మ గురించి తెలియాలి. అందుకే ఎఫెసీలో ఉన్న సంఘంలో పరిశుద్ధాత్మ గురించి తెలియదంట. ఈయన ఏం చేశాడు? పౌలు గారు వెళ్ళి 19వ వచనంలో ఉంటుంది. ఏం చేశాడు? మళ్ళీ పరిశుద్ధాత్ముడి గురించి తెలియజేసి వాళ్ళకి బాప్తిసం ఇచ్చాడు. మీకు అర్థమైందా? కాబట్టి ఇవన్నీ మ్యాండేటరీ అంశాలు అంటారు, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు. అయితే ముందుకు వెళ్ళిపోతాను. సమాధాన సూత్రాలు 4:2-3 వచనాలు. ఐక్యతను కలిగించాడు, సమాధానంగా ఉండాలి. సంఘంలో మనం ఏం చేయాలి? స్పీడ్గా 4:2-3 వచనాలు. ఎఫెసీ పత్రిక 4:2-3 వచనాలు. మళ్ళీ మీరు పిలువబడి పరిశుద్ధాత్ముడు 7 విషయాలను ఆధారం చేసుకుని మనల్ని ఏం చేశాడు? ఐక్యంగా ఒక టీమ్గా చేశాడు, సంఘంగా. ఈ సంఘం ఏం చేయాలి? ఎలా కాపాడుకోవాలి? సమాధానమును. ఆ సమాధాన సూత్రాలు ఏంటంటే ప్రేమతో సహించాలి, మీరు పిలువబడి శాంతం కలిగి ఉండాలి, సంపూర్ణమైన కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి. జాగ్రత్తగా పరిశుద్ధాత్ముడు ఎంతో విలువైన గొప్ప కార్యం చేశాడు. ఏంటి అది అంటే వివిధ మనస్తత్వాలు, జాతులు, వర్ణాలు ఉన్న మానవాళిని ఒక చోటకి చేర్చాడు. చేరిస్తే మనం ఏం చేయాలి? సమాధానంతో వాళ్ళ ఆ ఐక్యతను కాపాడుకోవాలి. మనం ఏం చేస్తున్నామంటే సహోదరుల్ని దూరం చేసుకుంటూ ఉంటాం. చాలా తప్పు, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి తనంతడు తానుగా విశ్వాస భ్రష్టుడైతే తప్ప సంఘంలో ఉన్న సహోదరుల యొక్క అజ్ఞానం వల్ల కానీ, ఆవేశం వల్ల కానీ, తొందరపాటు వల్ల కానీ ఏమవకూడదు? ఈ ఐక్యతని మనం చెడగొట్టుకోకూడదు. దీనికి ఫస్ట్ ప్రేమతో సహించాలంట. రైట్, ఆ వ్యక్తితో నేను కలిసి పని చెయ్యను. ఇప్పుడు ప్రభు వాళ్ళు పరిచర్య చేస్తున్నారు అనుకోండి, ఒక ఆయన ద్రాక్షరసం, ఒక ఆయన రొట్టె అనుకోండి, ఇద్దరికి పడలేదన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి?
పక్కానికి రొట్టె ఇచ్చేటప్పుడు నేను తీసుకొని ఇడితే అన్నాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? ఇటువంటి సంఘంలో ఉంటాయా? ఉండాలా? నిజంగా నీకు అన్యాయం చేస్తే ప్రేమతో సహించు, దీర్ఘశాంతం ఓపిక పెట్టు. మనోళ్ళు చాలా మంది తొందరపడతారు, చాలా తప్పు, ఆవేశపడిపోతారు. అంటే ఈ రోజు మార్పు వచ్చేయాలా? ఇప్పుడు నేను ఒక విశ్వాసంలో ఒక స్థాయిలో ఉంటాను, అదే స్థాయిలో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఉండాలని లేదు. నా స్థాయిలో లేడు కాబట్టి ఈయన తీసి బయట పారేయండి, ఈయన ఆ కిటికీల నుంచి ఇసిరేయండి, అన్ని కిటికీలు ఇసిరేయండి అని ఇక్కడ ఇంకెవరుంటారు? ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఉంచున్నాం మనం, ఆయనలో చూస్తాం, మన ఈ స్థాయి ఏంటి, ఈయన కూడా ఇసిరేయండి అంటాడు. అంతే కదా? ఆయన ఏం చేస్తాడు? మనల్ని ఓపికతో సహిస్తున్నాడు. రైట్. సంపూర్ణ వినయం కలిగి ఉండాలంట. దేన్ని కాపాడుకోవడానికి? ఆయన ఎంతో కష్టపడి యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం వల్ల రక్షింపబడిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు పరిశుద్ధంగా తీర్చబడ్డారు, మంచి దేవుని పిల్లలు, లోకంలో ఉన్నవారు కాదు. లోకంలో నుంచి దేవుళ్ళలోకి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఆ వచ్చిన వాళ్ళు గౌరవించండి, ప్రేమించండి, ఓపిక పట్టండి. ఎంతకాలం ఓపిక పట్టమంటారని అని ఒక 1 నెల రోజులు ఓపిక పట్టినారా అంటాడు ఒక ఆయన. ఎన్ని రోజులు? 1 నెల రోజులు. దీర్ఘశాంతం అనే పదానికి అర్థం లాంగ్ సఫరింగ్. ఒక కుటుంబానికి వాక్యం చెప్పడానికి ఒక ఆయన 10 సంవత్సరాలు చెప్పాడంట. 10 సంవత్సరాలతో మారారు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు ఒక కుటుంబానికి ఎవడన్నా వాక్యం చెప్తాడా? 10 సంవత్సరాలు. ఈ వారం వెళ్తాం, వచ్చారులేరా బాబు, ఎందుకు వచ్చారని చూస్తాడు. వచ్చే వారం వెళ్తాం, కుర్చీలు కూడా ఏడు అంటే వచ్చేవారం రావద్దని. తర్వాత వారం వెళ్ళాం, కింద కూర్చున్నాం. తర్వాత 3వ వారం వెళ్ళాం, 4వ వారం తలుపు కూడా తీయట్లేదు. తలుపు 10 నిమిషాలు బాధినారు, తీసాడు. బాధపడలే, కూర్చుని వాక్యం విన్నారు. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన మా నీళ్ళు లేడని చెప్పి అలా వినడం మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మారారంట. దేవునికి స్తోత్రం. ఆయన ఓపిక చూడండి. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. మనం ఓపిక ఎంత పెడతాం? బ్రదర్ వీడు నరకానికి వెళ్ళిపోతాడు ఏంటి? 2 ప్రసంగాలు చెప్పగానే, 2 బైబిల్ క్లాసులు చెప్పగానే వెనకపోయేసరికి నరకానికి వెళ్ళిపోతాడు. అంతే కదా? అలాగే ఇంతమంది ఎక్కడ ఉన్నామో ఎంతమంది వెళ్ళిపోతాం? ఎన్నో ప్రసంగాలు ఎన్నో మనమే మార్చుకోవడానికి ఇంకా చాలా విషయాలు కనబడుతున్నాయి. సహించండి. అందరూ ఒకే స్థాయిలో ఉండరు, ఈ డిఫరెన్సెస్ ఉంటాయి. ఓపిక పట్టండి. బలహీనులను ఏం చేయాలి? బలపరచాలి. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతారు. పౌలు గారు బ్రతిమాలుకుంటున్నారంట. ఈ 4వ అధ్యాయం 1 నుంచి 16 వరకు కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ మధ్యాహ్నం అంతా మనం ఇది మాట్లాడతాం కుటుంబానికి సంబంధించి. రైట్. 4వ అధ్యాయము 7 నుంచి 13 వచ్చిన వాళ్ళు, ఇది ఇంపార్టెంట్, ఇది కూడా దీనికి సంబంధించిందే. రైట్. సంఘములో దేవుడు ఏం చేశాడంటే కృపావరాలు అనుగ్రహించాడు. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం, విశ్వాసం, హస్తపరిచవరం, అద్భుత కార్యాలు చేసే శక్తి, ప్రవచన వరం, ఆత్మ వివేచన, నానావిధ భాషలు అర్థం చెప్పే శక్తి. ఇవన్నీ మొదటి శతాబ్దంలో సంఘంలో దేవుడు అనుగ్రహించాడు. ఇవన్నీ ఎందుకు? రకరకాల పరిస్థితులు దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే, రైట్, చూడండి 4వ అధ్యాయం 11వ వచనంలోకి వచ్చింది డైరెక్ట్ గా. 4వ అధ్యాయం 11వ వచనం, మనమందరమును విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఎలాగ నియమించాడో చూడండి 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును చదువు పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. చాలు. ఇప్పుడు యేసు ప్రభు సంఘానికి ఇచ్చిన వరాలు ఏంటంటే వివిధ డిపార్ట్మెంట్లు. ఎవరంటే కొంతమంది అపోస్తులు గాను, కొంతమంది ప్రవక్తలు గాను, కొంతమంది సువార్తికులు గాను, కొంతమంది కాపర్లు గాను, కొంతమందిని ఉపదేశకులు గాను నియమించాడంట. రైట్. ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే రకరకాల డిపార్ట్మెంట్లు ఎందుకు పెట్టాడు? సంఘంలో అపోస్తులు ఉంటే సరిపోదా? ప్రవక్తలు ఎందుకు, సువార్తికులు ఎందుకు, కాపర్లు ఎందుకు, ఉపదేశకులు ఎందుకు? మీకు స్టార్టింగ్ చెప్తూ సంఘం గురించి ఒక విషయం చెప్పాను. సంఘం అంటే వ్యవస్థ,
కుటుంబంతో పోల్చాడు, దేవాలయంతో పోల్చాడు, ఇంకా సైన్యంతో పోల్చాడు. చెప్పండి ఇంకెన్ని రకాలుగా పోల్చాడు. సంఘం అంటే దేవాలయం, సంఘం అంటే శరీరం, రకరకాల దేవుని ఇల్లు, రకరకాల వ్యవస్థలతో పోల్చాడు. ఈ వ్యవస్థల్లో ఒకే అవయవం ఎలాగైతే ఉండదో, ఒకే డిపార్ట్మెంట్ ఎలాగైతే ఉండదో, ప్రారంభంలో ఆనాడున్న సంఘాల్లో దేవుడు ఇప్పుడున్న మనకున్న ఏర్పాట్లు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో ఇన్ని డిపార్ట్మెంట్లు ఎందుకు ఇచ్చాడు? నెంబర్ 1, దేవుని కుమారునికి వచ్చిన విశ్వాసంలోనూ దేవుని కుమారునికి జ్ఞానంలో ఏకత్వం పొందాలి. తర్వాత క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి చెందాలి, పరిచర్య ధర్మం జరగాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని సంఘాల్లో అన్నీ ఆయనే అంటే ఎవరో అన్నీ ఒక ఆయనే చూసుకుంటారు. అలా చూసుకోవడం కూడా కరెక్ట్ కాదు, భారం అయిపోతుంది. వాస్తవానికి దేవుడు సంఘ విషయంలో ఏం తెలియజేశాడంటే, సంఘములో రకరకాల డిపార్ట్మెంట్లు ఉండాలి. ఈ డిపార్ట్మెంట్లు ఉండడం వల్ల ఉపయోగం ఏంటి? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుతుంది. శరీరం అంటే సంఘం, సంఘం అభివృద్ధి పొందుతుంది, క్షేమాభివృద్ధి పొందుతుంది. 2, పరిచర్య ధర్మం జరుగుతుంది. ముందు మనం అందరం ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు అవుతాం. ఈ 3 విషయాలు జరగాలంటే సంఘంలో డిపార్ట్మెంట్లు ఉండాలి. అంటే ఎవరెవరు ఉండాలి? ఇప్పుడు మన మధ్య అయితే స్వార్థికులు ఉండాలి, సంఘ పెద్దలు ఉండాలి, పరిచర్య చేసే వాళ్ళు ఉండాలి. ఉన్నారా? నిజంగా నేను ఒక సంఘం ఎదుగుదలని మనం ఎలా కొలుస్తాం చెప్పండి? ఒక సంఘం ఎదిగిందా లేదా అనేది ఎలా కొలుస్తాం? మీరు ఇప్పుడు సంఘాల్లో సంఘ పెద్దలు అనే వాళ్ళు ఉండడం అనేది సంఘం ఎదుగుదలకు ఒక కొలమానం. కొంతమంది సంఘ పెద్దల విషయంలో ఏం చేశారు తెలుసా? అసలు సంఘ పెద్దలకు ఉన్న లక్షణాలు ఎవరికి ఉండవురా, కాబట్టి ఎవడ సంఘ పెద్దలు ఎవడే లేడని తీసేశారు. అసలు డిపార్ట్మెంటే తీసేశారు. దేవుడు పరిచర్య ధర్మం కోసము, సంఘ క్షేమాభివృద్ధి కోసము ఏర్పాటు చేసిన వ్యవస్థని తీసేశారు. కొంతమంది అనర్హులు యోగ్యతలను వచ్చి నాశనం చేసేసారు సంఘాన్ని. కొంతమంది ఏమో వ్యవస్థను తీసేశారు, కొంతమంది అర్హతలు, దేవుడు చెప్పిన అర్హతలు యోగ్యతలు లేకపోవడం వల్ల, వాక్యానికి విలువ ఇవ్వకపోవడం వల్ల. నేను మాటలు చెప్తాను, మీరు బాధపడినా కానీ త్రాగుబోతులు సంఘ పెద్దలకు ఉండకూడదు చెప్పండి నాకు. ఉండకూడదు. మరి 10,000 ఇచ్చాడు సాయంత్రం వచ్చి, నన్ను ఏం పెట్టడే, మరి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? పెట్టేస్తారా? చెప్పండి. పరిస్థితి ఉండకూడదు, దాంట్లో సందేహం లేదు. ఒక డిపార్ట్మెంట్ ఏం చేశారు చెప్పండి? మొత్తం వ్యవస్థనే. అయ్యి బాబు లక్షణాలు మనకు అన్నీ ఉంటాయేంటండి? ఏంటి అవన్నీ ఉండవా? ఏకపత్ని వ్రతుడు ఎవరు ఉండడో సంఘంలో అంటే వీళ్ళందరూ అనుమానించాలి. ఉండరంటే ఉన్న వాళ్ళందరూ అనుమానించాలి. ఏంటి బయట వారితో మంచి పేరు పొందినవాడు ఉండడా? కుటుంబాన్ని పిల్లల్ని సరిగ్గా చూసుకునేవాడు ఉండడా సంఘంలో? మరి వీళ్ళందరూ లేకపోతే ఏంటి? మరి ఎవరు తయారు చేస్తున్నాం మనం 3వ విధాన్ని అవలంబించాలి. ఏంటంటే కొంతమంది తీసేశారు సంఘ పెద్దలు. అసలు వీళ్ళందరికీ వాళ్ళకి తెలియట్లేదు. ఒక విశ్వాసి పరిశుద్ధుడై ఉండాలి. మరి సంఘ పెద్ద అంతేనా? విశ్వాసి సంఘ పెద్ద కింద అవుతాడు కదా. మరి విశ్వాసిగా పనికొచ్చినాడు సంఘ పెద్దకి ఎందుకు పనికిరాడు? ఇతను అంతకంటే కొంచెం ఎక్కువ లక్షణాలు కలిగి ఉండాలి. అవునా? ఆ లక్షణాలు సంపాదించుకోవడం కష్టమైతే కాదు. ఒకవేళ కష్టమైతే దేవుడు పెట్టడు కదా. పౌలు గారు సంఘ పెద్దలను ఏర్పాటు చేశాడు. ఆయన కనిపించిన సంఘ పెద్దలు మనకు ఎందుకు కనిపించట్లా? ఇప్పుడు నిజంగా రైట్, 1 తిమోతి 3 తీతు పత్రికలో ఉన్న సంఘ పెద్ద లక్షణాలు మనకు లేవనుకోండి, ఏం చేయాలి? సహోదరులారా, దేవుడు సంఘములో సంఘ పెద్దల వ్యవస్థను ఏర్పాటు చేశాడు కాబట్టి కొంతమంది దీనికి పురుషులు కావాలి. వాళ్ళు మనం ఎన్నుకుందాం, ఆ లక్షణాల్లో చూద్దాం. ఈ లక్షణాల్లో చూసాం. ఏకపత్ని వ్రతుడు చెప్పండి, ఉన్నాడా లేదా? లేడనుకోండి, విశ్వాసంగా కూడా పనిచేయడు. మరి మీకు అర్థమైందా? ఏకపత్ని వ్రతుడు లేడు అంటే ఏకపత్ని వ్రతుడు తెలుసు కదా. ఒకే భార్య ఉన్నాడు. ఒకే భార్య ఉన్నవాడు సంఘంలో ఉండడా? మరి ఉన్న వాళ్ళందరూ అంతే కదా.
లేడని వెళ్తే ఎంత చెప్పిన అనుమానించాలి. ఇప్పుడు అసలు ఆ సంఘాన్ని ఏం చేయాలి? ఒకటికి వెళ్ళతో శుభ్రం చేయాలి మళ్ళీ. రైట్. రెండో విషయం, లేవు ఈ లక్షణాలు కొంతమందిలో కొన్ని ఉంటాయి, కొంతమందిలో కొన్ని ఉండవు, కొంతమందిలో అసలు ఉండవు. కానీ ఇద్దరు పిల్లలు కలిగి మనకి కార్యక్రమాల్లో పాల్గొని మంచి భయభక్తులు కలిగిన వాళ్ళు ఉంటారు కదా, విశ్వాసులైన పిల్లలు కలిగి, వీళ్ళలో కొన్ని లక్షణాలు లోపిస్తాయి. అప్పుడు ఏం చేయాలి అంటే, బ్రదర్ మీరు సంఘ పెద్ద అయ్యే అర్హతలకి దగ్గరకు వచ్చారు కొన్ని విషయాల్లో, చాలా సంతోషం. మిగతా విషయాలు ఇంప్రూవ్ చేసుకోండి. వాక్యోపదేశం చేయడంలో, సత్క్రియలు చేయడంలో, బయట వారి దగ్గర మంచి పేరు సంపాదించడంలో, కుటుంబాన్ని ఏం చేసుకోవడంలో, పరిపాలించుకోవడంలో. సో ఈ విషయాలు ఏ విషయంలో లోపం ఉందో, అలాగే అయితే మన సంఘంలో సంఘ పెద్దల వ్యవస్థకి మీరు అర్హులు అవుతారని తెలియజేయాలి. మనం ఏం చేయాలి? ఒక సంఘంలో సమస్య వచ్చింది. ఇప్పుడు పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు, పంచిపెట్టేవాళ్ళు, ప్రభువులు లేకపోతే ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, ఉన్నారు. వాళ్ళకి సంఘంలో కొంతమందికి గొడవ వచ్చింది. ఈ గొడవ ఏంటంటే, తీసేయండి పరిచారకులు అంటున్నారు. మరి తీసేసి ఏం చేయాలి? మీరే పంచిపెట్టాను అంటున్నారు. ఎవరిని? స్వార్థకులే పంచిపెడితే గొడవ ఉండదంట. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? అప్పుడు ఏమంటారు తర్వాత తెలుసా? వంట చేసే వాళ్ళు చేయట్లేదు రత్నకిషోర్ గారు, అది కూడా మీరే చేసే, నాకు గొడవ వచ్చేస్తున్నాడు. వడ్డించే దగ్గర ఆయనే, వంట దగ్గర ఆయనే, వాక్యం దగ్గర ఆయనే, పరిచర్య ఆయనే. మరి మనం ఏం చేస్తాం? ఎక్కడ ఫ్యాన్ ఉంది అక్కడ కూర్చొని నిద్రపోతాం కదా. అందుకోసం వచ్చామా? కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి. ఇంకో విషయం, కొన్ని సంఘాలు ఇలాగే చేస్తున్నారు. ఆ పరిచారకులతో ఇబ్బంది, వ్యవస్థను తీసేయకూడదు, వాళ్ళు మార్చు, లేకపోతే వాళ్ళు మార్పు తీసుకురా, వాళ్ళతో మాట్లాడి ఇది మంచిది కాదు, మీ మీద కంప్లైంట్స్ వచ్చినాయి, ఇలా నడుచుకుంటున్నారు అని మార్చాలి. కానీ ఏం చేయకూడదు? తీసేయకూడదు. మీకు అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. మొత్తం వ్యవస్థనే తీసేసాం అనుకోండి, ఏమైపోద్ది? దేవుడు పెట్టిన క్రమం దెబ్బతింటది. నెక్స్ట్, రైట్. తర్వాత ఎందుకు ఈ వ్యవస్థ అవసరం అంటే, సంఘ పెద్దలు, కాపర్లు, స్వార్థికులు, ఉపదేశకులు ఎందుకు అవసరం అంటే చూడండి, 4:14-15 వచనాలు ముగించేస్తాను. 4:14-15 వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోభయముల చేత వంచనతోను తప్పు మార్గం లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమై ఉన్నట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉన్నట్టుకు మనం అన్ని విషయముల్లో మనం ఎదుగుదాం. ఎవరిలాగా? ఆయన ఎవరైనా క్రీస్తు వారు ఎలా ఉంటారంటే, ఆయన దగ్గర మనం 2 క్వాలిటీస్ ఉన్నాయి. చెప్పండి ఏంటవి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఎదగాలి. మన వాళ్ళకి సత్యం అనేది కత్తి ఉంటుంది, ఖడ్గం. ఎవడు దొరికితే పొడి చేయడమే, అంతే కదా. ఈ ఖడ్గం ఇచ్చింది నీ వాళ్ళు పొట్టడానికి కాదు, పొడవడానికి ఇంకోడు ఉన్నాడు, ఆ తర్వాత చూద్దాం మధ్యాహ్నం. ఆడిని పొట్టడానికి మనోళ్ళనే పొడి చేసుకుంటున్నారు. సైన్యానికి కత్తిలు ఇచ్చింది ఎందుకోసం? ఎవరిని చంపమని, అంతే. సత్యం అనే కత్తి తీసి ఒక్కొక్కరిని పొడి చేయడమే. అయితే ఏం చెప్పాడు తెలుసా? ప్రేమతో సత్యం ప్రేమ ఉండాలి. నిజంగా విషయం చెప్పమంటారా? మనోళ్ళు పోగొట్టుకోకూడదు. ప్రేమతో మనోళ్ళు చాలా విలువైన వాళ్ళు, మంచి వాళ్ళు, దేవుని కోసం కానుకలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, దేవుని కోసం పాల్గొనే వాళ్ళు ఉంటారు, కష్టపడే వాళ్ళు ఉంటారు. ఎవరిని పోగొట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. వీళ్ళని పోగొట్టుకుంటే లోకంలో కలిసిపోతే చాలా కష్టం. ఒక ఆత్మను రక్షించడం ఎంత కష్టం ఈ రోజుల్లో మీకు తెలుసో లేదో నాకు తెలియట్లేదు. అటువంటిది వాళ్ళ పట్ల ప్రేమ చూపించండి. మన దగ్గర సత్యం ఉంది. ఈ సత్యం అనే కత్తితో పొడి చేయడానికి కాదు, మరి ఏం చేయాలి సార్? మరి సత్యం చెప్పొద్దు అంటారు. నేను సత్యం చెప్పొద్దు అన్నాం. చెప్పే ఉద్దేశం ఏమై ఉండాలి? ప్రేమతో చెప్పేలా ఉండాలి. అంటే అర్థం ఏంటో చెప్పు. డాక్టర్ గారి దగ్గరే కత్తి ఉంటుంది, హంతకుడి దగ్గర కత్తి ఉంటుంది. రెండింటికి తేడా ఏంటి? డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తారు, అదే గాయను కోసి అక్కడ మందు వేసి ట్రీట్మెంట్ చేస్తారు. హంతకుడు ఏం చేశాడు? ఇప్పుడు నువ్వు వైద్యం చేయడానికి కత్తాడు, బాగు చేయడానికి. నాకు తెలుసు, నీకు తెలీదు,
నీకు తెలియదు ఈ విషయాన్ని, ఎవరు దొరుకుతాడని ఈరోజు ఎవరిని పొడి చేద్దామని తిరుగుతున్నాం అనుకోండి, నాశనానికి వెళ్ళిపోతారు. అందుకే ఈ సత్యవాక్యాన్ని పట్టుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఈ కత్తిని. అందుకే ఏమన్నాడు చూడండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండి. మనం అన్ని విషయముల్లో నేను ఎలా అవ్వాలనుకుంటున్నాను, నేను ఎలా అవ్వాలనుకుంటున్నాను అని అనుకున్నప్పుడు మన ముందు ఒక ఆయన ఉన్నాడు. ఎవరున్నారు? ఎవరెస్ట్ శిఖరంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన చూస్తే ఆయన దగ్గర ఏముందంట? ప్రేమ ఉంది, సత్యము ఉంది. మన దగ్గరే ఉంది. ఎదగడం అంటే అది. కేవలం సత్యం ఉండి ప్రేమ లేకపోతే వృధా, ప్రేమ ఉండి సత్యం లేకపోయినా వృధా. రెండు విషయాల్ని బ్యాలెన్స్ చేసుకుని మనం వెళ్దాం, అలాగే ఎదుగుదాం. సో ఇక్కడ ఈ సంఘ వ్యవస్థలో గుర్తుపెట్టుకోండి, సంఘ పెద్దలు లేరు, తయారు చేయాలి. మన లక్ష్యం అది. నేను సంఘ పెద్దలను తయారు చేయాలి. ఉన్నారా? పోనీ సరైన యోగ్యతలు లేవా? మార్చాలి. ఇదిగో మీకు మన ఈ విషయంలో మార్చుకున్న సహోదరులు ప్రేమతో చెప్పండి, ప్రయత్నం చేయండి, సహించండి. దేవుడు ఎదురు దారి చూపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడే అలా తీసేయాలనుకున్నాడు అనుకోండి, ఏదో విధంగా తీసేస్తాడు. మనం ఏం చేయగలం? ఆయన మన దగ్గరికి తెచ్చిన ఆత్మలు ఎవరిని పోగొట్టుకోకుండా కాపాడుకుందాం. అందుకే ఈశ్వరు ప్రార్థన చేసినప్పుడు, తండ్రి నీవు నాకు అప్పగించిన నేను ఎవరిని పోగొట్టుకోలేదు. ఈడు ఒకడున్నాడు, ఎవరో ఏదో తప్ప, ఆడంతటా వాడే తప్పిపోయి వెళ్ళిపోయి, వాడంతటా వాడు వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతాడు, వాడంతటా వాడే వెళ్ళిపోతాడు. కానీ నీకు ఇచ్చిన వాళ్ళు నువ్వేం చేయకు, పోగొట్టుకోకు, ప్రేమతో. మీకు ఒక విషయం చెప్పమంటారా? మనం స్టార్టింగ్లో జ్ఞానంతో మొదలెడతాం, కొన్నాళ్ళకి భక్తితో కొనసాగుతాం, చివరికి వచ్చేకి అర్థమవుతుంది. అందరికి ఇప్పుడే కాదు, ఇప్పుడు వరకు ప్రేమ అంటే అర్థం కాలేదనుకోండి, వెళ్ళి కొలితే అర్థం అవుతుంది. ప్రేమతోనే ముగిస్తాం. అన్నిట్లో శ్రేష్టమైంది ప్రేమే. ప్రార్థన చేసుకుని పరలోకమందున తండ్రి, ఇప్పటివరకు కొన్ని నిమిషాలు మీ గ్రంథాన్ని ఆలోచించు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అనేక విషయాలు వరుసగా నేర్చుకుంటూ వస్తున్నాం. దేవా, సంఘం ఎంత గొప్పదో, ఆ సంఘంలో మీరు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఎంత గొప్పదో నేర్చుకో. ఈ సంఘంలో ఉన్న మేము ప్రతి వ్యవస్థని గౌరవిస్తూ జీవించే భాగ్యం దయచి, తుదకు తండ్రి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయాలు ఉండడానికి ఎదగడానికి సహాయం చేయమని వేడుకో. నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా సహోదరులు తండ్రి వారి సంఘాన్ని, స్థానిక సంఘాన్ని మీరు ప్రేమించి ఇచ్చిన ఇట్టి భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో పరిశుద్ధుల కోసం వారు ఏర్పాటు చేసిన ప్రేమ విందుని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. అందరికీ సమృద్ధిగా సరిపోవడానికి తగిన శక్తిని, ఆయుష్ని, ఆరోగ్యాలను కూడా అనుగ్రహించమని ఈ ప్రార్థన మనల్ని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. వందనాలు. మంచిదండి. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు మనకి వివరించి ఎంతగానో దేవుని ఉన్నతమైన మాటలు అందించిన బ్రదర్ ప్రవీణ్ రాజు గారికి ప్రభునామాలు వందనాలండి సంఘం తరపున. అలాగే మన సహోదరులు రాజేష్